1వ తారీఖున హాస్పిటల్కి స్కూల్కి నేను విజిట్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సుమారుగా అక్కడ ఆ రోజు 20 మంది పిల్లలు ఉన్నారు. కేజీహెచ్ ఏరియా హాస్పిటల్లో కలిపి ఒక 8 మంది పిల్లల దాకా ఉన్నారు. అప్పటికి 50 మంది పిల్లలకి స్క్రీనింగ్ కూడా జరిగింది. 2 పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. అంజలి అండ్ కల్పన అనే 2 ఆడపిల్లలు, గిరిజన ఆడపిల్లలు చనిపోవడం జరిగింది. ఆ రోజు అక్కడికి విజిట్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో, గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తే అక్కడ శానిటేషన్ లోపం ఉంది. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా పని చేయట్లేదు 2 నెలల నుంచి అని చెప్పి స్వయంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కుక్ చెప్పడం జరిగింది. తర్వాత నిలదీసరికి ప్రిన్సిపల్ గారు కూడా 4 రోజుల నుంచి పని చేయట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతే మేము ఆర్ఓ ప్లాంట్ పని చేయట్లేదు, వాటర్ కంటామినేషన్ వల్ల ఈ సమస్య వచ్చింది, పిల్లలకి పచ్చ కామెర్లు వచ్చాయి, ఇంతమంది 2 చనిపోవడం జరిగింది, మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర్ల బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు, పిఓ గారు రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మెరుగైన వైద్యం చేయించి ఎవరైతే ప్రతి ఊళ్ళో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి, కొంతమంది అవగాహన లోపం వల్ల స్క్రీనింగ్కి రానటువంటి పరిస్థితి ఉంది, అలాంటి వాళ్ళని కూడా స్క్రీనింగ్ చేపించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు 129 మంది గిరిజన విద్యార్థినులకు ఈరోజు జాండీస్ ఎఫెక్ట్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. 2 విద్యార్థులు చనిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.